హాయ్ అండి, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను మీ హర్ష. శ్రీరామనవమి అనగా చైత్రమాసంలో శుక్లపక్షం 9వ రోజున శ్రీరాముడు అనగా విష్ణువు యొక్క 7వ అవతారం జన్మించిన పవిత్ర దినం. మళ్ళీ అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరగడం చాలా విశేషం. యావత్ భారతదేశం జరుపుకునే శ్రీరామనవమికి తెలుగు రాష్ట్రాల్లో వడపప్పు పానకం నైవేద్యాలతో ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. మరి సింపుల్ గా మన ట్రెడిషనల్ ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? చలో మరి కిచెన్ కి. ముందుగా పానకంని మన పద్ధతిలో రెడీ చేసుకోవడం కోసం పానకంకి 2 స్పూన్ల మిరియాలు 3 యాలకులను కలిపి తీసుకున్నాను. వాటిని కలుపుకుని మరే పొడిగా చేసుకోవాలి. ఈ రోజున ఎక్కడ చూసినా గానీ తెలుగు రాష్ట్రాల్లో పానకంని ప్రసాదంగా అందరికీ అందిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా చలవ కూడా. మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని పక్కన పెట్టి ఇంకా పానకానికి కావాల్సిన నీళ్లు తీసుకోవాలి. నేనైతే ఈ పాత్ర నిండా తీసుకున్నాను. దానిలోకి 1/2 కేజీ బెల్లంను దంచుకుని వేసుకుంటున్నాను. పానకంకి కాస్త బెల్లం ఎక్కువగానే పడుతుంది. బెల్లంని నీళ్ళల్లో వేసుకుని ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే చాలా త్వరగా కరిగిపోతుంది. ఇంకా ఇందులోకి దంచుకున్న మిరియాలు యాలకుల పొడి కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను 1 స్పూన్ వరకు చాలా మెత్తగా ఉన్న మిరియాల పొడిని ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. పానకం కాస్త తీయగా కాస్త స్పైసీగా ఉంటేనే చాలా రుచి. సో ఫైనల్లీ ఇంకొకసారి కలుపుకొని ఇందులోకి 2 తులసాకులను కూడా వేసుకుంటే చాలండి. పానకం రెడీ అయిపోయింది. ఇది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న సాంప్రదాయ పానీయం. ఇంకా వడపప్పు దగ్గరకు వస్తే 1 కప్పు వరకు పెసరపప్పుని అరగంట ముందే నానపెట్టుకుని రెడీ చేసుకున్నాను. ఈసారి వడపప్పుని కాస్త స్పెషల్ గా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ఇందులో వాటర్ వంపుకొని తీసుకున్నాను. ఇందులోకి నేను 1/2 కప్పు వరకు కట్ చేసుకున్న కీరా ముక్కలను, చిన్న కప్పు వరకు క్యారెట్ తురుమును, ఇంకొక చిన్న కప్పు వరకు కొబ్బరి తురుమును వేసుకుంటున్నానండి. ఇంకా వీటితో పాటు 1/2 స్పూన్ వరకు పచ్చిమిర్చి ముక్కలను కూడా కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు, ఇంకొక 1/2 స్పూన్ వరకు మిరియాల పౌడర్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా 2 నిమిషాల పాటు కలుపుకుంటా ఉంటే అంత బాగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న ఈ వడపప్పులోకి కాస్త తాలింపు పెడితే ఇంకాస్త రుచిగా ఉంటుంది. దానికోసం ప్యాన్ లో ఆయిల్ తో పాటు 1/2 స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి. వీటితో పాటు 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో కరివేపాకు వేయగానే స్టవ్ ఆఫ్ చేస్తే తాలింపు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తాలింపుని వడపప్పులో వేసుకుని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్ కి 1/2 స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకోండి. దీన్ని నేను స్కిప్ చేశాను, కానీ నేను నిమ్మరసం కూడా కలిపాను. నిమ్మరసం కూడా కలిపితేనే ఈ వడపప్పుకి మరింత రుచి అండి. ఈ స్టైల్లో మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో బాగా చేస్తారు. ఇది వేసవి కాలానికి చాలా మంచిది. సో వడపప్పుని మన పద్ధతిలో కాకుండా ఈ విధంగా ఒకసారి రెడీ చేసుకుని స్వామివారి ప్రసాదంగా సమర్పించండి. నెక్స్ట్ చలిమిడి ప్రిపేర్ చేసుకోవడం కోసం బెల్లంను ముందుగా తురుముకోవాలి. ఈ విధంగా బెల్లం తురుముకున్న తర్వాత ఇందులోకి పొడి బియ్య పిండి అయినా పర్లేదండి, తడి బియ్య పిండి అయినా పర్లేదు, 1 కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా పొడి పొడిగా కలుపుకొని తర్వాత అందులోకి కొంచెంగా వాటర్ పోసుకొని ముద్దలా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోండి, లేకుంటే పలుచుగా అయ్యే ఛాన్స్ ఉంటది. సో కాస్త గట్టిగా కలుపుకుని ఈ విధంగా రౌండ్ గా గుండ్రంగా బాల్ గా ప్రిపేర్ చేసుకుంటే మన చలిమిడి ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్రసాదాలను స్వామివారికి సమర్పించుకుంటే సీతారాముల వారి ఆశీర్వాదం మన మీద ఉంటుందని మన నమ్మకం అండి. అందరూ సీతారాముల వారి కళ్యాణం వీక్షించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.